శ్రీమన్నారాయణీయం రెండవ దశకంలోని మొదటి శ్లోకం స్వామి యొక్క ధ్యేయమూర్తిని మనం ఎలా ధ్యానించాలో ఈ శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారు. ఆ దివ్యమంగళ స్వరూపం ఆపాదమస్తకం కూడా మధురాతి మధురం. అట్లాంటి ఆ దివ్య సుందరమూర్తి సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకుల నేత్రమాత్రహసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వల కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటలం శ్రీవత్సదీప్రం భజే. అటువంటి ఆ ధ్యేయమూర్తిని నేను ధ్యానిస్తున్నాను స్వామి. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక, ఆ దివ్యమంగళ స్వరూపంలో కిరీటం దగ్గర నుంచి వస్తే ఎట్లా ఉందిట ఆ కిరీటము? ఒకేసారి అనేక సూర్యులు ఉదయిస్తున్నటువంటి ప్రకాశిస్తున్నటువంటి ఆ సూర్యమండలం, దేదీప్యమానంగా వెలుగొందుతున్నటువంటి ఆ సూర్యమండలాన్ని పోలినటువంటి కిరీటంట. కాస్త కిందకి రాగానే ఊర్ధ్వ తిలకాన్ని త్రినామధారణ చేసినటువంటి ఆ పాలభాగము అత్యద్భుతంగా భాసిల్లుతూ ఉందిట ఊర్ధ్వపుండరాలతోటి. ప్రోద్భాసి ఫాలాంతరం, భాసిస్తూ ఉందిట, భాసిల్లుతూ ఉందిట ఊర్ధ్వపుండరాలతోటి ఆ పాలభాగం. కారుణ్యాకుల నేత్రమార్ద్రహసితోల్లాసం, ఇంకా కారుణ్యమే ఆ నేత్రాల నుంచి కారుణ్యాన్ని ద్రవిస్తున్నట్లుగా ఉందిట. నిండినటువంటి మేఘము నీటిని ఎట్లా అయితే ద్రవిస్తూ ఉంటుందితో, ఇంకా మేఘము నిండుగా నీరు ఉన్న తర్వాత ద్రవించకుండా ఆగలేదుట. అట్లాంటిది భగవంతుని యొక్క కరుణ అనేటటువంటిది ఆ కనుల నుండి కారుతున్నట్లుగా ఉందిట. అంత అందంగా ఉన్నాయిట కళ్ళు. కారుణ్యాకుల నేత్రం ఆర్ద్రహసితోల్లాసం, ఇంకా చిరుమందహాసం చేస్తున్నట్ట భగవంతుడు. ఆ చిరుమందహాసం ఏమిటి అనంటే, మన యందు కాస్త ఇప్పుడు ఎవరైనా సరే నవ్వుతూ ఎదురొస్తున్నారనుకోండి, మన యందు సుముఖంగా ఉన్నారు, మనం అంటే ఇష్టం కలుగుతోంది వాళ్ళకి అని అర్థం అవుతుంది. అట్లాగే భగవంతుడు మన యందు సుముఖంగా ఉన్నాడు, ఆయనకి మనం అంటే ఇష్టం అవుతున్నాము అని తెలియజేయడం కోసము చిరుమందహాసంగా చిరునవ్వులు చిందిస్తూ చూస్తున్నట్ట. ఆర్ద్రహసితోల్లాసం సునాసాపుటం, కోటేరేసినటువంటి ముక్కుతో చూడటానికి చాలా అందంగా ఉందిట ఆ కోటేరేసినటువంటి ముక్కు. గండోద్యన్మకరాభకుండలయుగం, చెవులకి పెట్టుకునేటువంటి ఆ ఆభరణాలు మకర కుండలాలు ఈ గండములు అంటే చెక్కిళ్ళ భాగంలో పడి మెరుస్తూ ఉన్నాయిట, అద్దంలాగా మెరుస్తున్నాయిట ఆయన చెక్కిళ్ళు, అంత నున్నగా ఉన్నాయి. కరాభకుండలయుగం కంఠోజ్వల కౌస్తుభం, ఇంకా మెడలో వేసుకున్నటువంటి కౌస్తుభమణి ఉందే, ఆ ఛాతిని అలంకరించేటటువంటి కౌస్తుభమణి అత్యద్భుతంగా ప్రకాశిస్తూ ఉందిట. మెడలో వేసుకునేటటువంటి ఆభరణాల సహితము అన్నీ కూడా దేదీప్యమానంగా వెలుగొందుతూ ఉన్నాయిట. త్వద్రూపం, ఆ దివ్యమంగళ స్వరూపం వనమాల్యహారపటలం, అనేక వనమాలికల్ని ధరించి అనేక హారములతోటి శ్రీవత్సదీప్రం భజే, శ్రీవత్స చిహ్నాన్ని ఛాతి యందు లాంఛనంగా ఉంచుకుంటూ ఉన్నటువంటి ఆ దివ్యమంగళ స్వరూపము దేదీప్యమానంగా ఉంది స్వామి. అటువంటి ధ్యేయమూర్తిని నేను భజే, ధ్యానిస్తున్నాను అంటున్నారు నారాయణ భట్టతిరి. 1-2 శ్లోకాలు స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వర్ణన చేస్తూ ఆపాదమస్తకం కూడా వర్ణిస్తూ ఉన్నారు. దాని కంటిన్యూషన్ మనము 2వ శ్లోకంలో కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగుళీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంఖేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంచితల సత్పీతాంబరాలంబినీ ఆలంబే విమలాంబుజద్యుతిపదం మూర్తిం తవార్తిచ్ఛిదం. ఎంత అద్భుతమైనటువంటి వర్ణనండి. విమల అంబుజ ద్యుతిపదం అంటున్నారు స్వామిని. ఆ దివ్యమంగళ స్వరూపంలో పాదాల వరకు కూడా పాదం ఎట్లా ఉందిట, ద్యుతి ప్రకాశిస్తూ ఉందిట. అంబుజము కమలముల వంటి పాదపద్మములు ద్వయాన్ని మనం సేవించాలి అని చెప్తున్నారు ఇక్కడ స్వామి. కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగుళీయాంకిత, కేయూరములు అంటే భుజాలకి ధరించేటటువంటి భుజకీర్తులు, ఇంకా అంగదములు అంటే చేతికి పై భాగంలో ధరించేటటువంటివి. అట్లాగే ఉత్తమమైనటువంటి మణులతో పొదగబడినటువంటి అన్ని వేళ్లకి ఉంగరాలట. స్వామివి చతుర్భుజాలు కదండి, ఆ చతుర్భుజాలకి కూడా చతుర్హస్తములు కలిగినటువంటి ఆ వాటికి అనేక రకాల అంగుళీయకములు అంటే ఉంగరాలు, రకరకాలైనటువంటి మణులతో పొదగబడినటువంటి అంగుళీయకములు. తర్వాత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహా,
స్వామి చతుర్భుజాలకి శంఖచక్ర గదా పద్మాల్ని దాల్చి ఉన్నారట. శంఖము గద, తర్వాత అరి అంటే చక్రము, తర్వాత పంకము అంటే దాల్చి ఆ చతుర్భుజాలు కాంచిత్ కాంచన కాంచి లాంచిత లసత్. లసత్ అంటే ప్రకాశించేటటువంటి ఆ దివ్య సుందరమైనటువంటి మంగళకరమైనటువంటి విగ్రహము అత్యద్భుతంగా బంగారుమయంగా ప్రకాశిస్తూ ఉందిట ఈ ఆభరణాలతోటి. అలాగే నడుముకు కట్టుకున్నటువంటి లసత్ అంటే ప్రకాశించేటటువంటి పీతాంబరాలంబిని, పీతాంబరాలని పట్టు వస్త్రాలని ధరించారట. అది కూడా పసుపు ఛాయతో మెరిసిపోతూ ఉందిట. ఆలంబే విమలాంబుజద్యుతి పదం, అత్యద్భుతమైనటువంటి విమల అంటే శుద్ధమైనటువంటి అంబుజ పద్మము, పద్మ కమలములు, స్వామి పాద ద్వయాలని ఇక్కడ చెబుతూ కమలముల వంటి పాదద్వయాన్ని మనం సేవిస్తే ఏమవుతుందట, అటువంటి మూర్తిని మనం సేవిస్తే మూర్తిం తవార్తిచ్చిదం, ఆర్తి నశిస్తుందిట. ఏమిటి ఆర్తి అంటే దుఃఖాలు, బాధలు, పీడ ఇవన్నీ కూడా నశించిపోతాయి అని చెప్తున్నారు. స్వరూపం ఆపాదమస్తకం కూడా మధురాతి మధురమని తెలుసుకున్నాం. ఈ 3వ శ్లోకంలో ఈ శ్రేష్టమైనటువంటివి ఏవైతే ఉంటాయో ఈ భువనంలో, 3 లోకాలలో కూడా 3 లోకాల్లో శ్రేష్టమైనటువంటివి ఏవైతే ఉంటాయో వాటికంటే శ్రేష్టమైనటువంటిది స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం అని చెప్తున్నారు. యత్రైలోక్యమహీయశోపి మహితం సమ్మోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్య దుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపాశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో. ఓ విభో, ఓ ప్రభుడా, ఓ స్వామి, హే భగవన్. యత్రైలోక్యమహీయశోపి మహితం సమ్మోహనం మోహనాత్. యత్ త్రైలోక్యం, 3 లోకాల్లో కూడా ఏదైతే మహితం శ్రేష్టమైనటువంటిది అని అనుకుంటామో ఆ శ్రేష్టమైనటువంటి వాటన్నిటికంటే కూడా శ్రేష్టతమైనటువంటిది స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం. సమ్మోహనం మోహనాత్, మోహింపజేసేటటువంటిది, మోహపరవశల్ని కలగజేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ త్రిభువనాల్లో వాటికి మించినటువంటి మోహం కలిగినటువంటిది, మోహింపజేసేటటువంటిది స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం. కాంతం కాంతి నిధానతోపి, ఈ త్రిభువనాల్లో కూడా ప్రకాశాన్ని కలిగి ఉన్నటువంటివి, ఒక చంద్రుడు, ఒక సూర్యుడు ఇత్యాది కాంతి కంటే మించినటువంటి కాంతిని కలిగి ఉన్నటువంటి, ప్రకాశాన్ని కలిగి ఉన్నటువంటిది స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం. మధురం మాధుర్య దుర్యాదపి, ఏదైతే మధురము మధురము అని దానికోసం తాపత్రయపడుతుంటామో ఆ మధురమైనటువంటి దానికే మధురమైనటువంటి. సౌందర్యోత్తరతోపి సుందరతరం, సౌందర్యము అంటేనే ఆనందం కలిగించేది, కంటికి అందంగా కనిపించేది అని అర్థం. వాటికి మించినటువంటిది, అన్నిటికంటే మించినటువంటి సౌందర్యం కలిగినటువంటిది సుందరతరం, సౌందర్యములకే సౌందర్యమైనటువంటిది. త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం, ఈ త్రిభువనాల్లో కూడా ఆశ్చర్యాన్ని కలిగించేది ఏదైనా ఉంది అని అంటే అంతకి మించినటువంటి ఆశ్చర్యం కలిగించేదట స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపం. భువనేన కస్య కుతుకం, ఈ భువనాలలో ఎవరికయ్యా నీ దివ్యమంగళ స్వరూపాన్ని చూడాలి అని కుతూహలం కలిగి ఉండదు. పుష్ణాతి విష్ణో విభో అంటూ స్వామిని ప్రార్థిస్తూ అట్లాంటి నీ దివ్యమంగళ స్వరూపాన్ని ఎవరయ్యా చూడకుండా ఉండాలని అనుకుంటారు, అందరికీ కూడా కుతూహలాన్ని కల్పించేది నీ దివ్యమంగళ స్వరూపము అంటున్నారు. తత్తాదృష్మధురాత్మకం తవ వపుః సంప్రాప్య సంపన్మయీ సా దేవీ పరమౌత్సుకా చిరతరం నాస్తే స్వభక్తేష్వపి తేనాస్యా బద కష్టమచ్యుత విభో త్వద్రూపమానోజ్ఞక ప్రేమస్థైర్యమయాద చాపలబల చాపల్యవార్తోదభూత్. అయ్యో ఎంత శోచనీయం, ఎంత కష్టం స్వామి. తత్ తాదృశమధురాత్మకం, తాదృశమధురాత్మకం, ఆ రకమైనటువంటి దివ్యమంగళ స్వరూపం మధురాత్మకమైనటువంటిది, మనస్సుని ఎప్పుడూ కూడా రంజింపజేసేటటువంటిది. తవ వపుః, నీ దివ్యమంగళ స్వరూపము సంప్రాప్య సంపన్మయీ, సంప్రాప్య అంటే చేరుకొని, సంపన్మయి సకల సంపదలకి నెలవైనటువంటి సాదేవి, ఆ శ్రీదేవి అమ్మవారు పరమౌత్సుకా చిరతరం,
పరమమైనటువంటి ఉత్సుకతతో ఉంటుందట. ఎప్పుడెప్పుడు స్వామినే వీడి ఉండకూడదు, అక్కడే ఉండాలి, స్వామి దగ్గరికే ఉండాలి అని అధికమైనటువంటి ఉత్సుకతతో ఉంటుందట. నా అస్తే స్వభక్తేష్వపి, తన భక్తుల దగ్గర కూడా నా అస్తే చిరతరం, ఎక్కువ కాలం ఉండదట. తేనాస్యాబత కష్టమచ్యుత విభో, అహో ఎంత కష్టం స్వామి అమ్మవారికి, అటేమో భక్తులు, అమ్మ మరి అమ్మ సర్వ కోరికలు నెరవేర్చేటటువంటిది కదా, అటు బిడ్డని బాధ పెట్టలేదు, అలాగే అని పతిని వీడి ఉండలేదు, అంతే కష్టం అమ్మవారికి నిన్ను వదిలి ఉండలేక. ఎందుకంటే ఎంత కష్టము స్వామి. విభో, ఓ స్వామి, త్వద్రూపమానోజ్ఞక, నీ దివ్యమంగళ స్వరూపమే అట్లాంటిది, మనస్సుని రంజింపజేసేటటువంటిది. నీ దివ్యమంగళ స్వరూపం మీద ఉన్నటువంటి ప్రేమ చేత, నీ యొక్క కళ్యాణ గుణముల చేత, అనురాగము చేత, ప్రేమస్థైర్యమయాద చాపల బలా చాపల్యవార్తోదభూత్, చెంచల చపల అని పిలువబడుతోంది అమ్మవారు. అలా పుట్టింది స్వామి. ఏం చెప్పము, ఎంత శోచనీయము. నీ మీద ఉన్నటువంటి ప్రేమతో తన భక్తుల వద్ద కూడా చిరకాలం నిలిచి ఉండలేనటువంటి స్థితి అమ్మవారికి కలిగిందే అంటున్నారు. ఎంత కష్టము ప్రభు. శ్లోకంలో స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని వీడకుండా అమ్మవారు ఎప్పుడూ అంటి పెట్టుకొని ఉంటుంది. అయితే తనని సేవించేటటువంటి తన భక్తుల దగ్గర కూడా చెంచలై ఉంటుంది. భక్తులు సేవిస్తున్నారు అని అలా వెళ్ళి వచ్చేస్తుందట, ఎప్పుడు వాళ్ళ దగ్గర కూడా స్థిరంగా ఉండదట. అయితే స్థిరంగా ఎవరి దగ్గర ఉంటుందో చెప్తున్నారు. ఎప్పుడూ స్వామి దగ్గరే ఉండేటటువంటి అమ్మవారు ఎవరి దగ్గర స్థిరంగా ఉండగలదో నారాయణ భట్టదిరి వారు రహస్యాన్ని చెప్తున్నారు. లక్ష్మీ స్థావక రామణీయ హృతైవేయం పరేష్వస్థిరే తస్మిన్ అన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే ఏ త్వద్ధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనా తేష్వేషా వసతి స్థిరైవ దైత ప్రస్తావ దత్తాదరా. అమ్మవారి యొక్క దైత అంటే భర్త, ప్రేమికుడు, భర్త అయినటువంటి ప్రేమించినటువంటి ఆ స్వామి గురించి దైత ప్రస్తావ దత్తాదర అంటున్నారు. ఆయన గురించి ప్రస్తావిస్తూ, నుతిస్తూ, స్తోత్రం చేస్తూ, ఆయన గురించి పొగుడుతూ ఉంటే ఆ ప్రస్తావనలన్నీ వినాలి అని చెప్పేసి దత్తా, వినాలి అనేటటువంటి కోరికతోటి ఆదరంగా ఉంటుందిట. వారి పట్ల ఎప్పుడూ కూడా స్థిరైవ, వాళ్ళ దగ్గర స్థిరంగా ఉంటుందిట. అంటే అమ్మవారు లక్ష్మీదేవి ఎవరైతే వసించాలి అని అనుకుంటున్నారో స్వామిని ఆశ్రయిస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ లక్ష్మీ స్థావక రామణీయక హృతైవేయం పరేష్వస్థిరే, అస్థిరంగా ఉండేటటువంటి అమ్మవారు లక్ష్మీ స్థావక, లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా వక్షస్థలంలో ఉండేటటువంటి స్వామివారి యొక్క ఆ దివ్యమంగళ స్వరూపాన్ని చూసి, తర్వాత స్వామి యొక్క కళ్యాణ గుణములు చూసి, హృతైవేయం, హృత ఏవ ఏయం, ఆ మనస్సు అపహరించబడి, దొంగిలించబడి ఓడిపోతుందిట అమ్మవారు స్వామి దగ్గర. అంత కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు స్వామి. తస్మిన్ అన్యదపి, అయితే వేరొక ప్రమాణాన్ని నేను చెప్తున్నాను. ఎవరి దగ్గర లక్ష్మీదేవి స్థిరంగా ఉన్నటువంటి అమ్మ, వక్ష్యామి లక్ష్మీపతే, ఓ లక్ష్మీపతే శ్రీమన్నారాయణ, నిన్ను సేవించేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారి దగ్గర లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది అని చెప్తున్నారు. ఏ త్వధ్యాన గుణాను కీర్తన రసాసక్తా హి భక్తా జనా, ఏ భక్తులు అయితే త్వత్ ధ్యాన గుణ, నీ యొక్క ధ్యానాన్ని చేసేటటువంటి వాళ్ళు, గుణ కీర్తనతోటి రసాస్వాదన చేసేటటువంటి వాళ్ళు, ఆనందించేటటువంటి వాళ్ళు, ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు భక్తులు ఎవరైతే ఉంటారో, స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపాన్ని ధ్యానం చేస్తూ, స్వామిని స్తోత్రం చేస్తూ, స్వామి యొక్క దివ్య లీలా వైభవాన్ని గురించి వింటూ ఆసక్తిగా ఎవరైతే ఉంటారో వాళ్ళ పట్ల తేష్వేషా వసతి స్థిరైవ, వారి పట్ల స్థిరంగా ఉంటుందిట అమ్మవారు. ఏవం భూత మనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం త్వద్రూపం పరచిద్రసాయనం చేతోహరం శృణ్వతాం సద్య ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం వ్యాసించిత్యపి శీతభాష్ప విసరైః ఆనందమూర్ఛోద్భవైః. స్వామి యొక్క దివ్యమంగళ స్వరూపము ఎంత ఘనంగా ఉంటుందంటే, ఏవం భూత మనోజ్ఞత నవసుధా నిష్యంద సందోహనం, నవసుధా నిష్యంద
అత్యంత సందోహనం, నూతనత్వంతో ఉండేటటువంటిది, కొత్తగా వచ్చినటువంటి అమృత ధారలు తడిసి ముద్దయితే ఎట్లా ఉంటుందో అటువంటి దివ్యమంగళ స్వరూపంట. ఏవం భూత మనోజ్ఞత, భూతములన్నిటికీ కూడా అంటే ఈ చరాచర జగత్తులో కదిలే వాటికి, కదలని వాటికి, సమస్తములకి భువనైక సుందరుడు కదండి ఆయన. భువనములు అంటే లోకంలో కనిపించే ప్రతీదీ కూడా భువనము అంటారు. అలా భువనైక సుందరుడైనటువంటి వాడు, మనసుని రంజింపజేసేటటువంటి వాడు. త్వద్రూపం పరచిత్ రసాయనం, త్వద్రూపం నీ యొక్క దివ్యమంగళ స్వరూపము పరచిత్ రసాయనము, పరమమైనటువంటి చిద్ రసాయనము, జ్ఞానస్వరూపం అది చేతోహరం, మనస్సుని హరింపజేసేటటువంటిది. శృణ్వతాం, ఎవరైతే ఆయన యొక్క లీలా వైభవాన్ని గురించి వింటారో వాళ్ళ మనస్సుని హరింపజేస్తుందట. సద్య ప్రేరయతే, వెంటనే మతిని, బుద్ధిని ప్రేరేపిస్తుందట, అంటే సన్మార్గంలో నడిపిస్తుందట బుద్ధిని ఎప్పుడు కూడా. మతిమ్మదయతే, మత్తెక్కిస్తుందట, అంటే ఆయన తప్ప మనకి ఇంకేది కూడా వద్దు అనే భావనని తెప్పిస్తుందట. అంత మధురాతి మధురమైనటువంటిది. రోమాంచయత్యంగకం, ఆయన లీలా వైభవాన్ని తెలుసుకుంటే రోమాలు నిక్కబొడుస్తాయిట, ఒళ్ళు గగురు పొడుస్తుందట. వ్యాసించిత్యపి, తడిసి ముద్దవుతా అంట ఆ అమృతధారల్లో. శీతభాష్ప విసరై ఆనందమూర్ఛోద్భవై, ఆనందంతో తడిసి ముద్దవుతాంట, మూర్ఛ వస్తుందట ఆనందంతో. అంత అద్భుతమైనటువంటి, రమణీయమైనటువంటి, మానోజ్ఞకమైనటువంటి దివ్యమంగళ స్వరూపము స్వామిది. అయితే ఎప్పుడైనా మనకి భాష్పాలు వస్తున్నాయంటే, అంటే కళ్ళ నీళ్ళు వస్తున్నాయంటే రెండు రకాలుగా ఉంటాయిట. వేడి కన్నీరు, చల్లటి కన్నీరు. స్వామి తలుచుకుంటే ఆనందమే కాబట్టి మనకు దుఃఖంతో వచ్చేవైతే కన్నీళ్ళు వేడిగా ఉంటాయి, ఆనందంతో వచ్చేటటువంటి కన్నీళ్ళు కాబట్టి చల్లగా ఉంటుందిట. ఏవం భూతదయా హి భక్త్యాభిహితో యోగస్య యోగద్వయాత్ కర్మజ్ఞానమయాత్ భృషోత్తమతరోర్యోగీశ్వరైర్గీయతే సౌందర్యైకరసాత్మకే త్వైహలో ప్రేమ ప్రకర్షాత్మిక భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యారమావల్లభా. ఇక్కడ విశ్వపురుషై అంటే విశ్వంలో ఉండేటటువంటి పురుష శబ్దానికి జీవాత్మ అని అర్థం. జీవాత్మలన్నిటికీ కూడా భక్తి అనేటటువంటిది నిశ్రమమేవ, ఏ శ్రమ లేకుండా కలుగుతోంది అంటున్నారు. ఓ రమాపతే, ఓ శ్రీమన్నారాయణ, శ్రీ మహావిష్ణువు, కృష్ణ పరమాత్మ, లక్ష్మీదేవికి పతి అయినటువంటి వాడ. ఏవం భూతదయాహి, ఈ విధంగా ఉన్నటువంటి నీ దివ్యమంగళ స్వరూపం, తిరుమేను అంటారు భగవత్ స్వరూపాన్ని. ఆ దివ్యమంగళ స్వరూపం భక్త అభిహిత, భక్తి అభిహిత, భక్తి అనేటటువంటిది కలిగి ఉన్నటువంటిది. యోగం అంటే కలయిక అని కదా, భక్తితో కూడినటువంటి యోగాన్ని భక్తి యోగము అని అంటారు. ఆ భక్తి యోగము అనేటటువంటిది యోగస్య యోగద్వయాత్, మిగిలినటువంటి రెండు యోగాలు ఏమిటి? కర్మ జ్ఞానమయాత్, కర్మయోగము, జ్ఞానయోగము. ఈ రెండింటికంటే కూడా భృష ఉత్తమతరో, శ్రేష్టమైనటువంటిద, ఉత్కృష్టమైనటువంటిదిట, చాలా గొప్పదిట. ఎవరు చెప్తున్నారు? మీరు నేను చెప్తున్నటువంటిది కాదు ఇది. యోగీశ్వరైర్గీయతే, యోగీశ్వరులైనటువంటి మహానుభావులు చెప్పినటువంటిది. ఒక వ్యాస భగవానుడు, ఒక నారద మహర్షి ఇత్యాది మహర్షుల చేత చెప్పబడినటువంటి ఆ భక్తి యోగం గురించి. సౌందర్యైక రసాత్మకే, సౌందర్యమే ఏకరసాత్మకంగా కలిగినటువంటిది భగవంతుని యొక్క తిరుమేను. త్వైఖలు ప్రేమ ప్రకర్షాత్మిక, అటువంటి ఆ దివ్యమంగళ స్వరూపం మీద ప్రేమ ప్రకర్ష, ప్రేమతో నిండినటువంటి ఆకర్షణ అనమాట. అటువంటి భక్తి అనేటటువంటి ప్రేమతో కూడినటువంటి ఆకర్షణ, అటువంటి భక్తి అనేది భక్తిర్నిశ్రమమేవ, ఏ శ్రమ లేకుండా కలుగుతోందయ్యా. విశ్వపురుషైర్లభ్య, ఈ విశ్వంలో ఉన్నటువంటి జీవాత్మలన్నిటికీ. శ్రీమన్నారాయణీయం 2వ దశకంలోని 8వ శ్లోకం. నిష్కామం నియతస్వధర్మచరణం యత్కర్మయోగాభిధం తద్దూరేత్య ఫలం యదౌపనిషత్ జ్ఞానోపలభ్యం పునః తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. స్వామి మీద ఉన్నటువంటి భక్తి అనేటటువంటిది, ప్రేమపూర్వకమైనటువంటి భక్తి అనేది స్వాదీయసి శ్రేయసి. స్వాదిష్ట అంటారు కదా, అంటే బాగా రుచికరంగా ఉంటుందిట స్వామి నామామృతం. అట్లాగే మనకి ఇవ్వబడినటువంటి కర్మయోగము, జ్ఞానయోగము అని రెండు చెప్పబడేటటువంటివి. నిష్కామం
నిష్కామం అంటే ఏ ఫలితము లేకుండా చేసేటటువంటి పని. నిష్కామం నియత స్వధర్మచరణం. స్వధర్మము ఎవరికి ఏవి కేటాయించబడినటువంటి కర్మలు ఉంటాయో వారికి తగినట్లుగా ఆ కర్మల్ని స్వధర్మాన్ని ఆచరిస్తున్నప్పటికీ యత్కర్మయోగాభిధం వర్ణాశ్రమం 4 కదా, ఎవరికి ఇవ్వబడినటువంటి కర్మలని వాళ్ళు ఆచరిస్తున్నప్పటికీ అది కూడా ఫలితాన్ని ఆశించకుండా చేస్తున్నటువంటి కర్మల ద్వారా పొందేటటువంటి ఫలితంట తద్దూరేత్య ఫలం, చాలా దూరమట ఆ ఫలితాన్ని మనం పొందాలి అంటే. యదౌపనిషత్ జ్ఞానోపలభ్యం, ఇక వేదముల ద్వారా వేదసారమైనటువంటి ఉపనిషత్తుల ద్వారా పొందేటటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అన్న పునః తత్వవ్యక్తతయా, దాని ద్వారా తెలియబడేటటువంటి తత్వాన్ని మనం తెలుసుకోవాలి అన్నా కూడా అది కూడా మనసు కుదురుగా ఉండదు కదండి. మనసు దాన్ని గ్రహించడము, దాన్ని ఆచరణలో పెట్టడము అది కూడా చాలా దూరం అట. సుదుర్గమతరం, దుర్గం అంటే చాలా కష్టమైనటువంటిది, అసాధ్యమైనటువంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఎంతో కష్టానికి ఓర్చి కానీ చేస్తే కానీ దానికి ఫలితం ఉండదట. చిత్తస్య తస్మాద్ విభో త్వత్ ప్రేమాత్మక భక్తిరేవ సతతం, నీ మీద ఉన్నటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి అది ఆది నుంచి కూడా అమృతంతో కూడినటువంటిదే. త్వత్ ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి, శ్రేయస్సును కలిగించేటటువంటిది, చాలా ఆనందాన్ని కలిగించేటటువంటిది అంటున్నారు. అత్యాయాసకరాణి కర్మపటలాన్యాచర్య నిర్యన్మలా బోధే భక్తి పదాదవాప్యుచిత తామాయాంతి కిం తావత క్లిష్ట్వా తర్కపదే పరం తవ వపుః బ్రహ్మాఖ్యమన్యే పునః చిత్తార్ధ్వత్వమృత విచింత్య బహుభిః సింధ్యంతి జన్మాంతరైః. జన్మాంతరై, అనేక జన్మలుగా ఎంతో పుణ్యం చేసుకుంటేనే కానీ మనకి ఆ భగవంతుని యొక్క సాక్షాత్కారం అనేది లభించదు. భగవంతుణ్ణి పొందడానికి అనేక మంది అనేక విధాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారట. అయితే కొంతమంది అత్యాయాసకరాణి, అతి ఆయాసకరాణి, చాలా కష్టానికి ఓర్చి క్లిష్టతరమైనటువంటి కర్మ జ్ఞానాన్ని పొందుతారట, కర్మయోగాన్ని చేస్తూ ఉంటారట. కర్మ పటలాన్యాచర్య, అనేక విధాలుగా కర్మని ఆచరిస్తూ ఉంటారు. నిర్యన్మల, తమను తాము పరిశుద్ధి చేసుకోవడం కోసం, తమలో ఉన్నటువంటి పాపాలని తొలగించుకోవడం. బోధే భక్తి పదేధవా, లేదంటే కొంతమంది భక్తి మార్గాన్ని చేరుకొని బోధే భక్తి పదేధవా అధవా అపి, లేదంటే కనుక భక్తి మార్గంలో అర్హతని సంపాదిస్తారట. ఉచిత తామాయాంతి కిం తావత, భక్తి మార్గాన్ని పట్టుకొని భగవంతుడిని చేరుకోవడం కోసం ప్రయత్నం చేస్తారట. లేదంటే క్లిష్ట్వా తర్కపదే పరం తవ వపుః, క్లిష్టమైనటువంటి తర్కశాస్త్రాలన్నిటినీ కూడా చదివి వాటిని వండపట్టించుకొని ఆ మార్గంలో జ్ఞాన సముపార్జన చేసి పరబ్రహ్మమైనటువంటి బ్రహ్మాఖ్యమన్యే పునః, పరబ్రహ్మమైనటువంటి నిన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే చిత్తార్ధ్వత్వమృతే విచింత్య బహుభిః సింధ్యంతి జన్మాంతరైః, ఇదంతా ఎప్పుడు అంటే ఎన్నో కోట్ల జన్మలు తీసుకొని ఇలాగా అనేక రకాలైనటువంటి మార్గాలని చేపట్టి నిన్ను పొందడం జరుగుతుంది. అయితే ఇందులో కూడా చెప్పబడుతున్నటువంటి విషయం ఏమిటంటే కర్మ మార్గాన్ని కానీ జ్ఞాన మార్గాన్ని కానీ ఆచరించడం ఎంతో కష్టసాధ్యమైనటువంటిది అని చెప్తున్నారు. భక్తి అనేటటువంటిది ఒకటే భగవంతుణ్ణి చేరుకోవడానికి, అది కూడా ప్రేమపూర్వకమైనటువంటి భక్తి కలిగినప్పుడు. అలాగా మనం ఇప్పుడు ధ్యానము, నిధిధ్యాసితము ఇవన్నీ చేసి మననం చేస్తూ ఇట్లా చేసుకుంటూ భగవంతుడిని కనుక సేవించుకుంటే ఆయన్ని పొందడం అనేది సులభం అవుతుంది. లేకపోతే ఎంతో క్లిష్టతరం అయినటువంటిది మా పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడము అంటున్నారు. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిమజ్జనేన స్వయం సిద్ధ్యంతి విమల ప్రబోధమక్లేశతస్తన్వతి సద్య సిద్ధికరీ జయత్యై విభో సైవాస్తు మే త్వత్పదా ప్రేమ ప్రౌఢరసార్ధ్రత ధృతతరం వాతాలయాధీశ్వరా. భగవంతుని మీద ప్రేమ అనేటటువంటిది వెంటనే సిద్ధిస్తుందట. ఎట్లా సిద్ధిస్తుంది? త్వద్భక్తిస్తూ, త్వత్ భక్తి అనేది ఎట్లా
కథారసామృత ఝరి, కథ భగవంతుని యొక్క కథ అనేటటువంటి రసామృత ఝరిలో తడిసిపోవాలట. నిమజ్జనేనా, తడిసి ముద్దవ్వాలట. అంటే భగవంతుని యొక్క కథలు వినేటప్పుడు ఎట్లా అయితే పరీక్షిత్ మహారాజు విన్నారో, శ్రవణం చేశారో భాగవతాన్ని, అలా శ్రవణం చేయాలట. అంటే అందులో లీనమైపోయి నిమగ్నమైపోయి మునకలు వేయాలన్నమాట. అప్పుడు స్వయం సిద్ధ్యంతి, తనకి తానే సిద్ధిస్తుందిట. ఏమిటి? విమల ప్రబోధ అక్లేశత తన్వతి, అక్లేశత కష్టం అయినటువంటిది చాలా సులువుగా మనకి సిద్ధి అవుతుందిట. విమల ప్రబోధ, శుద్ధమైనటువంటి జ్ఞానము మనకి లభిస్తుందిట. అది భగవంతుని మీద ఉండేటటువంటి స్వచ్ఛమైనటువంటి ప్రేమరూపమైనటువంటి జ్ఞానం మనకి లభిస్తుందట. సద్య సిద్ధికరి, వెంటనే సిద్ధిచ్చేస్తుందట భగవంతుని మీద ప్రేమ. జయత్యై విభో, అయి విభో, హే భగవంతుడా, సైవాస్తు మే త్వత్పద, నీ పదముల మీద ఉన్నటువంటి ఆ రకమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తిని, ప్రేమ ప్రౌఢరసార్ధ్రత, ప్రౌఢమైనటువంటి ప్రేమట, అంటే పరిపూర్ణత చెందినటువంటి ప్రేమపూర్వకమైనటువంటి భక్తిని నీ పాదాలయందు ఇంకా అభివృద్ధి చెందేటట్లు, ఆ మనస్సుని అక్కడి నుంచి చెదరకుండా ఉండేటట్లు, ధృతతరం, దృఢంగా ఉండేటట్లుగా చేయి స్వామి ఓ వాతాలయాధీశ్వర అంటున్నారు. ఓ గురువాయూరప్పనే, వాతాలయంలో నివాసం ఉండేటటువంటి ఓ పరమాత్మ స్వరూపుడు అయినటువంటి కృష్ణ పరమాత్మ గురువాయూరప్పనే అలా అనుగ్రహించవయ్యా నన్ను.